దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యలు సౌభాగ్యవంతులవుతారని అందరి నమ్మకం. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు, వాటిని నవరంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుబాము అని అంటారు. అందు కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వల్లనే ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషయాల్ని గ్రక్కుతూ మానవుల్లోని సత్వగుణ సంపత్తిని హరింపజేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడం గల ఆంతర్యం. దీన్నే జ్యోతిష్యపరంగా చూస్తే కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి, చతుర్దశిలో మంగళవారం నాడు కానీ, చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజు కానీ దినమంతా ఉపవాసం ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరించాలి. పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకరప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా. అలా ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చల్లిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మునగనవి నివేదన చేయాలి. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము, అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని పలువురి విశ్వాసం. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తుల నాడే ఉన్నట్లు మన పురాణ గాథలలో కానొస్తున్నాయి. దేశమంతటా వాళ్ళ దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం. నాగేంద్ర, మేము మా వంశంలో వారము, నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నావాడనుకో, పడగ తొక్కితే కసుబుసుమని మమ్మల్ని భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. నూకని పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకుని మూకలు మాకివ్వు తండ్రి అని చల్లి పుట్టమ్మను చెవులకు పెట్టుకుంటాము. మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నిండడానికి ఎంతో సహాయపడే ఈ పాములను ఈ ఒక్కరోజన్నా మనసారా తలుచుకుని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము. నాగుల చవితి రోజున క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఈ సర్పారాధనకు తామర పూలు, కర్పూరం పూలు, లడ్డు మునగనవు ప్రీతికరమని చెప్తారు. సర్పారాధన చేసేవారి వంశము తామరతం పరంగా వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్లల్లో సుబ్రహ్మణ్యేశ్వరుడే ఇలవేల్పు. ఆయన అందరికీ ఆరాధ్య దైవం కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. తల నుండి విషము పణికిని విలయంగా తోక నుండి వృశ్చికమునకున్ తలతోక ఎనకయుండు కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అని చెప్పినట్లు, అలా మన చుట్టూ మానవ రూపంలో ఉండే మానవులు సర్పజాతి మనస్సు కంటే నికృష్టమైన, అంటే అవి మన వంటి జోలికి వెళ్తేనే అని చెప్పినట్లు, అలా మన చుట్టూ మానవ రూపంలో ఉండే మానవులు సర్పజాతి మనస్సు కంటే నికృష్టమైన
వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మన చుట్టూ తిరుగుతున్నా గమనించలేకపోతున్నాము అని గ్రహించుకోవాల్సి వస్తుంది. నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉంది. దాని సమీపంలో 6 నెలలు తెల్లనిసిగా, 6 నెలలు నల్లనిసిగా భూమిలో ఉండి ఉబికి పైకి వస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలున్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందుల్లో తగు మోతాదుల్లో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్పనక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. పాములు అనేవి మనకి పరోక్షంగా చాలా మేలు చేస్తాయి. భూమి అంతర్భాగాల్లో ఉండే భూమిని నాశనం చేసే క్రిములని, పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి. అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి మనకి తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తాము. సుబ్రహ్మణ్యేశ్వరుడే మనందరికీ ఇలవెల్పు, ఆరాధ్య దైవంగా పూజిస్తారు. కాబట్టి వారి పేరుని చాలామంది పెట్టుకుంటారు. పురాణాల్లో ఒక కథ ఉంది. సూరసేనుడు చంద్రవంశపు రాజు. సూరసేనుడు అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు. చివరికి వారికి ఒక సర్పం పుట్టింది. ఆ సర్పాన్ని వీరు పెంచుతూ వచ్చారు. కొన్నాళ్లకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లాడింది. ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరింది. రాజు అలాగే చేశాడు. కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది. ఖడ్గాన్ని పంపి ఒక రాకుమార్తెతో పెళ్లి చేసి రప్పించారు. ఆమె అత్తింటికి వచ్చి తన మగడు ఒక పాము అని తెలుసుకుంది. ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలిసిమెలిసి ఉంటూ ఉండేది. నన్ను చూసి నీవెందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది. భర్త ఎట్టివాడైనా స్త్రీకి దైవ సమానుడు. దైవాన్ని చూసి భయపడడం దేనికి అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ పాము శివుని శాపం వలన ఇలా అయ్యానని ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమి నదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాప విమోచనం పొందాడు. చలి ప్రవేశించు నాగుల చవితి నాడు మరియు వేసవి రథసప్తమి దివసమున అచ్చ సీతు ప్రవేశించు పెరిగి మార్గశీర్ష పౌష మాసాల మధ్య వేళ అని శివరాత్రి మహత్యంలోనూ శ్రీనాథుడు పేర్కొన్నాడు. చలికాలం ఆరంభమయ్యే కార్తీక మాసంలో చవితి నాడు నాగపూజ చేయడం ప్రాచీన కాలం నుండి వస్తున్న సంప్రదాయం. భవిష్య పురాణం నాగదష్ట వ్రతం గురించి చెబుతోంది. నాగదష్టో సరోరాజన్ ప్రాప్య మృత్యుం ప్రజత్యథ అధోగత్వా భవేత్ సర్వో నిర్దిశో నాత్ర సంశయ. రాజా, పాము కాటు పొందిన నరుడు మరణించిన పిదప పాతాళలోకానికి పోయి విషరహితుడై సర్పజన్మ పొందుతాడని సుమంతుడు చెప్పగా, శతానీకుడు పాము కరిచిన వారిని కుటుంబీకులు అతనికి మోక్షప్రాప్తికి ఏమి చేయాలని ప్రశ్నిస్తే నాగపూజను వివరించినట్లు కథ. కొన్ని చోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కార్తీక చతుర్థి నాడు నాగపూజ చేయడం పరిపాటి. స్కంద పురాణంలో దీన్ని శాంతి వ్రతం అన్నారు. హైందవ సాంప్రదాయంలోనే కాక జైన, బౌద్ధ ధర్మాల్లోనూ కూడా నాగారాధనకు ప్రాముఖ్యత ఉంది. అమరావతి స్తూపంలో ఫణీంద్రుడు పడగ విప్పిన చిత్రాలు ఉన్నాయి. దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది. శివుడు నాగభూషణుడు. అతడిని వింటినారి వాసుకి శ్రీ మహావిష్ణువు మేను వాల్చింది. నాగతల్పంపైనే వినాయకుని సర్పం ఆభరణం, యజ్ఞోపవీతం కూడా. కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి. ఆంధ్రదేశం దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు, వారి వల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధగాథలు వెల్లడిస్తున్నాయి. సర్పం జాతీయ చిహ్నంగా గల ప్రాచీన తెగ నాగులని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఆంధ్రదేశంలో నాగపూజ పరంపరాగతంగా వస్తోంది. శాతవాహనుల నాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరులో నాగశబ్దం ఉంది.
నాగార్జున పేరులో నాగశబ్దం. నాగమ్మ వంటి వ్యక్తి నామాలు నాగులేరు, నాగరం, నాగుల చీర మొదలైన విశేషనామాలు తెలుగునాట ప్రసిద్ధం. అమరావతి స్తూపంలో నాగశాసనస్థమైన తొలి వెలుగు మాటగా వేటూరి ప్రభాకర శాస్త్రి గుర్తించారు. మహావిష్ణువు చాతుర్మాసానంతరం నిద్రలేచే ఉత్థాన ఏకాదశికి నాగుల చవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ చేయడం మన ఆచారం. ఆనాడు జ్యోతిర్మండలంలో అనంత శయనాకృతి కనిపిస్తుందని చెబుతారు. నాగుల చవితికి మిగతా పండుగల్లాగా ఇళ్లకు సున్నాలు అవి పూయకూడదు. ఇళ్లలో కానీ పొలాల్లో కానీ కన్నాలు ఉంటే పూడ్చకూడదు. ఇల్లు తుడిచాక ముగ్గు పిండితో ముగ్గు పెట్టకూడదు. శుద్ధ ముక్కలు లేకపోతే చాక్ పీసులతో ముగ్గు చాక్పీసులతో ముగ్గు పెట్టకూడదు. పాప ఫలితంగా శాప ఫలితంగా పరీక్షిత్ పాము కాటుకు వలన మరణిస్తాడు. తండ్రి మరణానికి ప్రతీకారంగా జనమేజయుడు పాము జాతిని మట్టుపెట్టాలని సర్పయాగాన్ని నిర్వహిస్తాడు. యాగం మధ్యలో సర్పజాతిని రక్షించడానికి ఆస్తికుడు వచ్చి తన మాటల చాతుర్యంతో జనమేజయుని ఒప్పించి సర్పయాగాన్ని ఆపి జగత్కళ్యాణకారకుడు అవుతాడు. అందుకే నాగుల చవితి రోజు ప్రతి వాకిలి దగ్గర అస్తిక అని వ్రాసి సర్పజాతిని కాపాడిన వాడిని తలుచుకోవడం జరుగుతుంది.